అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్‌లో చూసుకున్నట్లయితే ఇది చాప్టర్ 6 కదా! చాప్టర్ 6లో ఎక్సర్సైజ్ 6.2ని చేద్దాం. సో, ఒక్కొక్క సమ్‌ని చేసుకుంటూ వెళ్తా. అంతకన్నా ముందు ఎవరికైనా సరే బేసిక్స్ రాకపోతే బేసిక్స్ కోసం మనం సెపరేట్‌గా వీడియోస్ చేసాము. మన అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటది చూసేయండి. నెంబర్ 2 పాలిసెట్ అనేది స్టార్టింగ్ నుండి ప్రిపేర్ అయితేనే ర్యాంక్ వస్తది. ఎప్పుడో లాస్ట్‌లో హడావిడిగా చేసుకుంటే వేస్ట్ అయిపోద్ది. సో, పాలిసెట్‌కి సంబంధించి పక్కాగా ర్యాంక్ రావాలనుకునే వాళ్ళు దయచేసి ఆ కోర్స్‌లో యాడ్ అయిపోవచ్చు. ఓకేనా? సో, డిస్క్రిప్షన్‌లో అభిజ్ఞ అకాడమీ అనే లింక్ ఉంటది. చెక్ చేసుకోండి. ఇక ఈరోజు ఈ ఎక్సర్సైజ్ సంగతి అందరికి గురించి చూస్తే లాజిక్ బేస్డ్‌గా వెళ్తాం. ప్రతిదీ కూడా లాజిక్ బేస్డ్‌గా వెళ్తాం. అసలు లాజిక్ లేకుండా ఎక్కడ కూడా వెళ్ళే ప్రసక్తే లేదు. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ సమ్ చేద్దాం. సో, ఇక్కడి వరకు కూడాను మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న వెపన్స్ ఏంటంటే బీపీటీ థీరము, అదే రకంగా కన్వర్స్ ఆఫ్ బీపీటీ థీరమ్. ఈ 2 మన చేతిలో ఉన్నాయి. సో, ఇప్పుడు ఫస్ట్ సమ్ చేద్దాం. అసలు మనకి ఫస్ట్ సమ్‌లో ఏమిచ్చాడంటే కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. సో, కొన్ని వాల్యూస్ ఏమిచ్చాడంటే ఇది ఒక ట్రయాంగిల్ అంట. ఈ ట్రయాంగిల్‌లో చూసుకున్నట్లయితే ఇది ఒక 1.5 దాని తర్వాత ఇది ఒక 3 సెంటీమీటర్స్, ఇది 1 సెంటీమీటర్, ఇది ఒక 2 సెంటీమీటర్. సో, ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే ఈ డీఏ అనేది ప్యారలల్ టు ఇక్కడ బీసీ అంట. ఇది మనకి ఇచ్చిన సమ్ము. సో, ఈ రకంగా ఇస్తే ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఇక్కడ ఈ క్వెషన్ అంతట్లో కూడాను చూసుకున్నట్లయితే ఈసీ యొక్క వాల్యూ ఎంత? సో, ఇక్కడ ఈ ఈసీ వాల్యూ ఎంత అనేది క్వెషన్. సో, ఇది ఈ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు మనకు అసలు ఏమి ఇచ్చాడు? డీఈ అనేది ప్యారలల్ టు బీసీ. ఇది మనకు తెలిసింది. ఎప్పుడైతే డీఈ ప్యారలల్ టు బీసీ అయిందో మనకు ఆల్రెడీ వెంటనే ఇలాంటప్పుడు వచ్చేస్తది బీపీటీ థీరం. ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. ఇది మనకు తెలిసిపోద్ది. సో, ఇప్పుడు వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేద్దామా? 1.5 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ వాల్యూ ఎంత 1/x అనుకుందాం. సో, x ఈక్వల్స్ టు 3 అనేది అటువైపు వెళ్తుంది. అదే రకంగా 1.5 కిందకి వస్తుంది. 3/1.5 ఆ రకంగా చేస్తే 1.5 1 జా 1.5 2 జా. సో, x ఈక్వల్స్ టు 2 అనేది వస్తుంది. ఇది ఫస్ట్ లెక్క. సో, ఫస్ట్ లెక్క యొక్క ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెక్క కూడా చూద్దాం. ఈ సెకండ్ లెక్కలో మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ కూడా డీఈ ప్యారలల్ టు బీసీ ఇచ్చాడు. కాకపోతే ఈసారి వాల్యూ అనేది ఒకటి చిన్నది చేంజ్ చేసాడు. అది ఏంటి అనంటే ఇక్కడ 1.5 లేదు. దీని ప్లేస్‌లోన ఏదో ఇచ్చాడు. ఇక్కడ 1.8 ఇది 1.8 ఇది 5.4 సెంటీమీటర్స్ ఇది చూస్తే 7.2 సెంటీమీటర్స్ ఇలా ఇచ్చాడు కదా! ఇది x. సో, ఈ రకంగా చూసుకున్నా సరే సేమ్ అనమాట. ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఏసీ. ఒక్కొక్క దాని యొక్క వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏడీ అనేది x అనుకుందాం. ఇక్కడ ఏఈ వాల్యూ చూస్తే 1.8 బై 5.4 డివైడెడ్ బై ఇక్కడ ఇది 7.2. సో, ఈ రకంగా వచ్చేటప్పుడు ఇప్పుడు మనం చూస్తే ఇది మనం చూస్తే 18 1 జా 18 2 జా లాగా ఉంది కదా! దీన్ని ఇంకా అలాగా ఎలా చేయాలంటే 1.8 ఇది 18 ఇంటూ 10⁻⁻1గా రాసుకోవచ్చు. ఇది చూస్తే 54 ఇంటూ 10⁻⁻1గా రాసుకోవచ్చు. ఇలా రాస్తే 10⁻1 10⁻⁻1 క్యాన్సిల్ అయితే 18 1 జా 18 3 జా. సో, ఇక్కడ మనకి కింద 3 వచ్చింది. దాంతోపాటు ఇక్కడ x ఈక్వల్స్ టు 7.2 ఉంది కదా! ఈ 7.2 అటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్స్ టు 7.2 డివైడెడ్ బై 3 ఈ రకంగా చేస్తే 3 2 జా 6 6 కాబట్టి ఇక్కడ 1 సో 3 4 జా 12 2.4 వస్తుంది. x ఈక్వల్స్ టు 2.4 ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే. ఇక 10⁻⁻1 ఎలా వచ్చింది అనేది పెద్ద క్వెషన్ కదా! మీకు ఒకసారి చూస్తాను. 1.8 కదా! ఈ 1.8ని ఎలా రాయొచ్చు అంటే 18/10గా రాయొచ్చు. సో, 18/10 అంటే ఇక్కడ 10⁻⁻1 కదా! a బై a పవర్ b పవర్ ఆఫ్ n అని ఉందనుకోండి ఉదాహరణకి. ఇక్కడ 1 బై a పవర్ ఆఫ్ m ఉంది. ఈ a పవర్ ఆఫ్ mని మనం పైకి రావాలంటే 1 ఇంటూ a పవర్ ఆఫ్ ఇక్కడ పాజిటివ్ m ఉంది కదా! ఇక్కడ నెగిటివ్ m అయిపోద్ది అనమాట. ఆ రకంగా చూస్తే ఇక్కడ 1/10 ఉంది. అది పైకి వస్తే 1 ఇంటూ 10⁻⁻1 అయితే 10⁻⁻1 అవుతుంది. ఈ రకంగా చేశాను అంతే. సో, ఇక నుంచి సొల్యూషన్స్ అన్నీ కూడా ఇలానే చేస్తాము. మళ్ళీ మాటికి చూపించడం జరగదు. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ మనకి ఏమన్నాడంటే ఈసారి కూడాను ఒక కొత్త ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ కొత్త ట్రయాంగిల్‌లో ఏమన్నాడంటే పిఈ వాల్యూ అదే రకంగా ఈక్యూ వాల్యూ ఇవన్నీ ఇచ్చారు సెకండ్ సెమ్‌లో. సో, ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకు అడిగింది ఏంటంటే ఈ మొత్తం సమ్మలో ఈ ట్రయాంగిల్ ఉంది కదా! ఈ మొత్తం ట్రయాంగిల్‌లో ఇవి అసలు అవుతాయా? ఈ 2 కూడాను మేజర్‌గా కూడాను అసలు ఈఎఫ్ అనేది ప్యారలల్ టు క్యూఆర్ అనేది అవుతదా అనేది క్వెషన్. సో, ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఏంటంటే పిక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఇచ్చాడు. మనకి ఏమని క్వెషన్ అడుగుతున్నాడు అంటే ప్రతిసారి కూడా ఈఎఫ్ అనేది ప్యారలల్ టు
క్యూఆర్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేటప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వాల్యూస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారుతాయి. పిఈ అనేది ఎంత ఇచ్చారు ఫస్ట్ సమ్లో. సో ప్రతిసారి కూడా మనకు తెలిసిన వాల్యూ ఏంటంటే పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఎఫ్ బై ఎఫ్ఆర్. ఇది కాన్సెప్ట్. సో ఇది ప్యారలల్ అయితే ఇదే. ఇప్పుడు మనకు ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్లో మనకు వాల్యూస్ ఎంత ఇచ్చారంటే 3.9 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1.2 3.6. సో 3.6 ఇంటూ ఇక్కడ కింద ఎంత ఇచ్చారంటే 2.4. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి అబ్బాస్గా సక్సెస్ అవుతుంది. ఈ రెండు ఫెయిల్ అయిపోయాయి అనుకోండి ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రెండు కూడా క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3 1 జా 3 3 జా అంటే 1.3 వస్తుంది. ఇటువైపు చూద్దామా. ఇటువైపు చూస్తే 3.6 2.4 కదా. ఇక్కడ కూడా కొద్దిగా క్యాన్సిల్ చేసాం అనుకోండి ఏమవుతుంది 3.6 కదా. దీన్ని ఎలా క్యాన్సిల్ చేయొచ్చు అంటే 36 ఇంటూ 10 పవర్ ఆఫ్ -1 24 ఇంటూ 10 పవర్ ఆఫ్ -1. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే రెండు క్యాన్సిల్ అవుతుంది. 12 2 జా 12 3 జా. సో ఇక్కడ ఇది 1.3 వస్తే ఇంకొకటి అనమాట 3/2 వస్తుంది. ఈ రెండు నాట్ ఈక్వల్. ఈ రెండు నాట్ ఈక్వల్ అంటే ఫస్ట్ సమ్లో వాడిచ్చిన వాల్యూస్ ప్రకారం ఇవి ప్యారలల్ కాదు. ఇది ఫస్ట్ది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన వాల్యూస్ ఒకసారి చూసుకున్నట్లయితే పిఏ అనేది మనకు 4 ఇచ్చాడు. అదే రకంగా 4 ఇచ్చాడు కదా. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏది ఇచ్చాడంటే క్యూఈ కదా. ఇక్కడ ఈ క్యూఈ యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే 4.5 ఇచ్చాడు. దాని తర్వాత నెక్స్ట్ పిఎఫ్ వాల్యూ చూస్తే పిఎఫ్ వాల్యూ 8 సెంటీమీటర్స్. అదే రకంగా ఆర్ఎఫ్ వాల్యూ 9 సెంటీమీటర్స్. ఇది మనకి ఇచ్చాడు. ఈ రెండు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 4.5 కదా. 4 డివైడెడ్ బై 4.5 45 ఇంటూ ఇక్కడ కూడా 10 పవర్ ఆఫ్ -1 వస్తుంది. సో ఇది 10 పవర్ ఆఫ్ -1 రాసుకుంటా. ఇప్పుడు ఒకసారి క్యాన్సిల్ చేద్దామా. క్యాన్సిల్ చేస్తే 10 పవర్ ఆఫ్ -1 అనేది పైకి వెళ్ళింది అనుకోండి 40 అయిపోద్ది. సో ఆ రకంగా 10 పవర్ ఆఫ్ -1 పైకి వెళ్తే ఇంటూ 10 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 5 9 జా. ఇక్కడ చూడండి 5 2 జా. సో ఈ రకంగా చేస్తే 4 2 జా 8 కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది ఇది 8/9 లెఫ్ట్ సైడ్. ఇది కూడా 8/9 వస్తుంది. 8/9 ఈక్వల్స్ టు 8/9 కాబట్టి ఈ రెండు కూడా ప్యారలల్. ఇది థర్డ్ సమ్ అనమాట. ఏం లేదు సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఎవరు రాకపోయినా సరే బేసిక్స్ రాకపోతే చెప్పాను కదా కోర్స్ మనకు ఉందనుకుని ఆ కోర్సులో జాయిన్ అయిపోతే అయిపోద్ది. ఇప్పుడు మూడో క్వశ్చన్ చూద్దాం. ఈ మూడో క్వశ్చన్ కూడా ఏమన్నాడంటే ఈసారి పిఈ వాల్యూ పిక్యూ ఈసారి పిఈ వాల్యూ ఎంత ఇచ్చాడు. అదే రకంగా పిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఈ మూడో క్వశ్చన్లోన మనకి పిఈ వాల్యూ అనేది ఎంత ఇచ్చాడంటే 0.18 ఇచ్చాడు. ఇది మనకి పిఈ వాల్యూకి సంబంధించినంత వరకు కూడా. దాని తర్వాత ఈక్యూ వాల్యూ ఏమైనా ఇచ్చాడా 0.18 ఇచ్చాడు. దాని తర్వాత ఈక్యూ వాల్యూ మనకి ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా పీక్యూ వాల్యూ ఇచ్చాడు. ఈ మొత్తం వాల్యూ ఇచ్చాడు. సో పీక్యూ ఈక్వల్స్ టు పిఈ ప్లస్ ఈక్యూ. ఇది మనకు తెలిసిందే పిఈ ప్లస్ ఈక్యూ కదా. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ 0.18 ఇది మనకి ఇచ్చాడు. అదే రకంగా పీక్యూ వాల్యూ కూడా ఎంత ఇచ్చాడు అంటే 1.28 ప్లస్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలియదు. సో ఇది పంపించేస్తే 1.28 మైనస్ 0.18 ఈక్వల్స్ టు ఎక్స్. సో ఈ రెండింటి నుండి మైనస్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుందంటే 8 నుండి 8 తీస్తే 0 2 నుండి 1 తీస్తే 1 సో 0 నుండి ఇలా చేస్తే 1.10. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1.10. సో 0.1 బై ఈక్యూ వాల్యూ ఎంత అంటే 1.10 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ పిఎఫ్ వాల్యూ కూడా చూద్దాం. ఇక్కడ పిఎఫ్ వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే పిఎఫ్ వాల్యూ అనేది మనకి 0.63 ఇచ్చాడు. ఇప్పుడు మనకి పిఎఫ్ వాల్యూ కావాలి. ఇక్కడ కూడా కన్సిడర్ చేద్దాం. పిఎఫ్ ప్లస్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్. సో మనకు పిఆర్ వాల్యూ అనేది ఇచ్చాడు. పిఆర్ వాల్యూ అనేది ఇక్కడ 2.56 పిఎఫ్ వాల్యూ అనేది 0.63 ప్లస్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 2.56 మైనస్ 0.63. ఈ రెండింటి మైనస్ ఇస్తే 6 నుండి 3 తీస్తే 3. అదే రకంగా 15 నుండి 6 తీస్తే 9. సో ఇంకా 1 అంటే వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మిగిలేదు ఏంటంటే 2 కదా. 2 నుండి అంటే 1.93 ఇది. సో ఇక్కడ మనకు వచ్చే వాల్యూస్ రాసేద్దాం. ఇక్కడ పిఎఫ్ వాల్యూ 0.63 డివైడెడ్ బై 1.93. సో 1.93. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేసేద్దాం. ఇట్లా క్యాన్సిల్ చేయాలంటే ఒకసారి చూడండి 18 ఇంటూ 10 పవర్ ఆఫ్ -2. ఇక్కడ కూడా 110 ఇంటూ 10 పవర్ ఆఫ్ -2. ఎందుకంటే రెండు చుక్కల తర్వాత రెండు నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూద్దాం 63 ఇంటూ 10 పవర్ ఆఫ్ -2. అదే రకం 193 ఇంటూ 10 పవర్ ఆఫ్ -2. ఈ రెండు ఉన్నాయి. -2 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక సింపుల్గా ఇది 18/110 ఉంది. అదే రకంగా ఇది కూడా చూస్తే 110 ఉంది కదా. ఇది ఏ టేబుల్లో దగ్గర చూద్దామా. 2తో ట్రై చేద్దాం. 2తో ట్రై చేస్తే 2 9 జా
255 ఓకే ఈజ్ ఈక్వల్స్ ఇది కూడా చూద్దాం. ఇది ఏ టేబుల్లో తెగుతుంది? ఇది ఏ టేబుల్లో తెగుతుందంటే ఇది అసలు ఏ టేబుల్లో కూడా తెగదు. ఏ టేబుల్లో తెగినప్పుడు 63/193 ఇలానే వస్తుంది. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అయిందో ఈ మొత్తం సమ్ ఇంత పెద్ద సమ్ చేసాం కానీ ప్యారలల్ అవ్వలేదు. సుఖం లేదు, సంతోషం. సో ప్యారలల్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సమ్ చేసుకుందాం. ఈసారి థర్డ్ సమ్ చేద్దాం. ఇక థర్డ్ సమ్లో ఏమని ఇచ్చాడంటే ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఈ డిఫరెంట్ క్వశ్చన్ని ఏ రకంగా చేయాలో చూద్దాం. సో వాడు ఒకటి ఇచ్చాడు ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఆ ట్రయాంగిల్లోనూ రకరకాలు ఉన్నాయి. ఈ ట్రయాంగిల్లో వాడిచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్ఎం అనేది ప్యారలల్ టు సిబి అయితే అదే రకంగా ఎల్ఎన్ అనేది ప్యారలల్ టు సిడి అయితే అనుకుని అడిగాడు. సో మనకు ఒకసారి ట్రయాంగిల్ ఒకసారి గీసేద్దామా. ఇలా ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ రకంగా ఇస్తే ఇలా జాయిన్ అవుతుంది. ఈ లైన్ ఇలా జాయిన్ అయితే దీని పేరు ఏ, దీని పేరు సి. దాని తర్వాత ఇక్కడ ఇది బి, ఇది అనమాట డి. దాని తర్వాత ఇక్కడ ఇలా గీయడం వల్ల ఈ పాయింట్ ఏంటంటే ఎమ్, ఇక్కడ ఎల్. ఒక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక కొత్త ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఈ కొత్త ట్రయాంగిల్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ ఎల్ఎం అనేది ప్యారలల్ టు సిబి. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో ట్రయాంగిల్ ఏబిసి ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ఎల్ఎం అనేది ప్యారలల్ టు సిబి. ఈ రకంగా అయినప్పుడు మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం ప్రకారం ఇక్కడ రేసెస్ వస్తాయి కదా. రేసెస్ ఒకసారి వేసుకుందామా. రేసెస్ ఏంటంటే AM/MB ఈజ్ ఈక్వల్స్ టు AL/LC. ఇది ఒకటి పక్కన పెడతా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ చూడండి ఒకసారి. ట్రయాంగిల్ ACD. దీని పరంగా చూస్తే ఇక్కడ కూడాను LD. సో ఈ LN ఇక్కడ LN అనేది ప్యారలల్ టు దేనికి ప్యారలల్? సిడికి ప్యారలల్. సో ఇది ఎప్పుడైతే ప్యారలల్ వచ్చిందో ఇక్కడ కూడా చూడండి AN/ND ఈజ్ ఈక్వల్స్ టు AL/LC. ఇక్కడ ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఈ రెండు కూడాను ఒకసారి బాగా చూస్తే AL/LC ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటి నుండి కూడాను మనకు వచ్చేది ఏంటంటే ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఈక్వల్ అనమాట. 1 ఈక్వల్స్ టు 2. ఇక్కడ AL/LC ఇది రకం చేస్తే AM/MB ఈజ్ ఈక్వల్స్ టు AN/ND. ఇది మనకు వచ్చిన లెక్క. అయితే ఇక్కడ ఈ లెక్కలో ఏమన్నాడు తెలుసా? ఈ లెక్కలో ఏమని ప్రూవ్ చేయమన్నాడు అంటే AM/AB ఈజ్ ఈక్వల్స్ టు AN/AD అనుకొని ప్రూవ్ చేయమన్నాడు. ఇలా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనకు వచ్చిన దానికి ఇక్కడికి చాలా తేడా. సో ఇక్కడ వచ్చిన దానికి దీనికి తేడా కాబట్టి ఇదో చేయాలి. దీనికి యాక్చువల్లీ మిగిలిన టీచర్స్ అందరూ ఏం చేస్తారంటే సింపుల్గా ఇది ఒక బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అని చెప్పేసి ఫైనల్ ఆన్సర్ వేసేస్తారు. నాకు అలా చేయడం ఇష్టం లేదు. నాకు ఎందుకో దీన్ని లెక్క చేయాలనిపిస్తుంది, ఇలా ప్రూవ్ చేయాలనిపిస్తుంది. కాకపోతే కాస్త జరపాల్సి వస్తుంది. సరే చెరిపేద్దాం, దానికేముంది. ఇలా చెరిపి ఈ మొత్తం కాన్సెప్ట్ని కూడా మీకు బాగా చెప్పాలని అనుకుంటున్నాను. సో ఇలా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మీకు ఆల్రెడీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరంలో +1 యాడ్ చేయడం మీకు నేర్పించాను. ఆ రకంగా చేస్తే ముందు ఏం చేస్తాను తెలుసా? ఈ ఫ్రాక్షన్ అంతటిని రివర్స్ చేసేస్తాను. సో ఇక్కడ AM/MB ఉంది కదా, ఇది అనమాట అటువైపు వెళ్ళింది. ఇటువైపు వెళ్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కాబట్టి MB/AM. ఇక్కడ ND/AN ఉంది కదా, ఇది ఇటువైపు వచ్చింది. ఇటువైపు వస్తే లెఫ్ట్ సైడ్ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, ND/AN. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు వైపులా కూడా +1 యాడ్ చేస్తాను. +1 ఇలా +1 యాడ్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది అంటే ఇప్పుడు నాకు చేస్తే ND+AN /AN ఓకే ఈజ్ ఈక్వల్స్ టు MB+AM /AM. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం ట్రయాంగిల్లో ఉన్నంట ND+AN అంటే ఇది ఒక ట్రయాంగిల్ కదా. ఇలా ట్రయాంగిల్లో చూస్తే ఇక్కడ N ఉంది, ఇక్కడ A ఉంది, ఇక్కడ D ఉంది. ఈ AN ప్లస్ ND ఈ రెండు కూడా కలిపితే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే AD వస్తుంది. AD /AN ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్లో చూడండి, ఇక్కడ ఎక్కడో M ఉంటుంది కదా, ఇక్కడ చూస్తే C ఉంటుంది కదా. సో ఈ మొత్తం ట్రయాంగిల్ కూడాను మనం కలిపామనుకోండి AM+B MB+AM ఈ రెండింటిని మొత్తం కలిపామనుకోండి మనకు వచ్చిన లైన్ ఏంటంటే AB/AM వస్తుంది. సో మనకి అడిగింది ఏంటి? AM/AB అన్నాడు. ఇక్కడ మనం చూడండి AB/AM ఉంది కదా, దీన్ని అటువైపు పంపించేద్దాం. అటువైపు పంపించేస్తే అప్పుడు AM/AB వస్తుంది ఈక్వల్స్ టు ఇక్కడ ఏమన్నాడు? AN/AD అన్నాడు కదా, దీన్ని అటు పంపిద్దాం. అప్పుడు ఏమో ఫ్రాక్షన్ రివర్స్ అయితే AD/AN. ఈ రకంగా ప్రూవ్ చేయండి. ఓకేనా. ఇది నాకు తెలిసి మీకు
ఫాస్ట్గా లెక్కలు చేస్తే సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? ఇది లెక్క. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ లెక్క. కాకపోతే కొద్దిగా లాజిక్గా అప్లై చేయాలి. ఇక్కడ ఈ లెక్కలోనమాట 2 సార్లు ఫ్రాక్షన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 సార్లు ఫ్రాక్షన్ రివర్స్ చేయకపోతే ఆన్సర్ అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ సమ్ చేద్దాం. ఇక్కడ ఫోర్త్ సమ్లో ఏమన్నాడంటే మనకు ఫిగర్ ఇచ్చింది. ఈ ఫిగర్లోన ఇక్కడ ఈ ఫోర్త్ ఫిగర్లో చూసుకున్నట్లయితే ఏమని ప్యారలల్ ఇచ్చాడంటే డిఈ అనేది ప్యారలల్ టు ఏసీ అంట. సో ఇక్కడ డిఈ అనేది ప్యారలల్ టు ఏసీయా? ఓకే, చేద్దాం. ఒకసారి ఈ ట్రయాంగిల్ కింద ఇదో ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఏ బి సి ఈ ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్లో ఈ రకంగా ఉండేటప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడంటే ట్రయాంగిల్ ఈ రకంగా ఉన్నది కదా, డిఈ ప్యారలల్ టు ఏసీ అన్నాడు. సో ఇక్కడ ఏ నుండి ఈ వరకు ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ డి ఉంది. సో ఈ డిఈ అనేది ప్యారలల్ టు ఏసీ అంట. ఓకే, ఇక్కడ వరకు కూడా చూద్దాం. డిఈ ప్యారలల్ టు ఏసీ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? డిఎఫ్ అనేది ప్యారలల్ టు ఏఈ అన్నాడంట. సో ఈ మొత్తం దానికి ప్యారలల్ అంటే డిఎఫ్. సో ఇది డిఎఫ్, ఎఫ్ఈ పక్కనే ఉంది. ఈ రకంగా చేశాడు. మనకు కావాల్సింది ఏంటంటే బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై ఈసీ. ఇది మనకు కావాలి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 రకాల ట్రయాంగిల్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే ఏబిఈ. ఈ 3 ట్రయాంగిల్ చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈ 3 ట్రయాంగిల్ నుండి ఈ ట్రయాంగిల్ నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనకి ఏది ప్యారలల్గా ఉంది? డిఎఫ్ అనేది ప్యారలల్గా ఉంది. ఎప్పుడైతే డిఎఫ్ అనేది ప్యారలల్ టు అనేది ఏఈకి వచ్చేసిందో, ఇక డిఎఫ్ అనేది ప్యారలల్ టు ఏబి వచ్చిందో, అప్పుడు ఈ ట్రయాంగిల్లో చూడండి ఒకసారి బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి బిఎఫ్ బై ఎఫ్ఈ, బిఎఫ్ బై ఎఫ్ఈ. సో మనకు అడిగిన దాంట్లో ఒకటి వస్తుందా, ఇంకా నెక్స్ట్ దానికి చూసుకోవాలి. సో ఇది 1 అనుకుందాం. ఇది దేని వల్ల అయింది? అసలు బీపీటీ థీరం వల్ల అయింది. ఓకేనా? ఇది 1. సెకండ్ చూద్దాం. ఈసారి ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈసారి ట్రయాంగిల్ ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. పెద్ద ట్రయాంగిల్ ఏబిసి. ఈ పెద్ద ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబిసి. ఈసారి ఏ లైన్ దేనికి ప్యారలల్ అంటే ఇక్కడ డిఈ లైన్ ఉంది కదా. సో ఈ డిఈ లైన్ ఉంది కదా, ఈ డిఈ లైన్ అనేది ఏసీకి ప్యారలల్. ఇక్కడ డిఈ లైన్ అనేది ప్యారలల్ టు ఏసీ. ఎప్పుడైతే డిఈ లైన్ అనేది ప్యారలల్ టు ఏసీ అవుతుందో అప్పుడు చూడండి బీడీ. సో డిఈ లైన్ అనేది ఎప్పుడైతే ప్యారలల్ అవుతుందో బీడీ బై డిఏ, బీడీ బై డిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇది అయినప్పుడు నెక్స్ట్ ఇది చూడండి బిఈ బై ఈసీ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే బిఈ బై ఈసీ. ఇది సెకండ్. ఇది కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2, 1 and 2 ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి కదా. ఈక్వల్గా ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ బీడీ బై డిఏ, ఇక్కడ బీడీ బై డిఏ. ఈ రెండు అప్పుడు ఏమవుతుందంటే బిఎఫ్ బై ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్స్ టు బిఈ బై ఈసీ. ఓకేనా? ఈ రెండు ఈక్వల్. సో మనకు అడిగిన దానికి ప్రూవ్ చేస్తాం. ఇక్కడ 2 ట్రయాంగిల్ తీసుకున్నాం. ఒకటి ఏబిఈ, ఇంకొకటి ఏబిసి. ఈ రెండు కూడా వీటికి ప్యారలల్. డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ, అదే రకంగా డిఈ ప్యారలల్ టు ఏసీ. ఈ ఒక్క కాన్సెప్ట్ కానీ మీరు అర్థం చేసుకుంటేనే ఈ సమ్ చేయగలరంట. లేదు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఈసారి ఇది 5th సమ్. ఈ 5th సమ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సో ఈ డిఫరెంట్గా ఉన్నదానికి చేసి పడేద్దాం. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ ఆల్రెడీ కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే డయాగ్రామ్ కనిపించిందో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మీకు ఫస్ట్ ఏం చెప్పాడంటే డిఈ అనేది ప్యారలల్ టు ఓక్యూ అన్నాడు. ఓకే, దాని తర్వాత డిఎఫ్ అనేది ప్యారలల్ టు ఓఆర్ అన్నాడు. మనకేమన్నాడు? ఈఎఫ్ అనేది ప్యారలల్ టు ఓఆర్ క్యూఆర్ అంట. వీటికి ప్రూవ్ చేయమన్నాడు. ఇది మనకు ప్రూవ్ చేయాల్సింది. సో మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రయాంగిల్ ఇది కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఫస్ట్ మనం ఏం తీసుకుందాం అంటే పిక్యూఓ. సో ఇక్కడ ఓ అనే పాయింట్ ఉంది, ఇది పి, ఇది క్యూ. ఈ ట్రయాంగిల్ మనం ఫస్ట్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో చూసుకున్నట్లయితే ఇది ఓ పాయింట్ కదా. ఇక్కడ ఈ ఓ పాయింట్లో చూసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్, ఓకే, ఇన్ ట్రయాంగిల్ పిక్యూఓ. ఇక్కడ ఈ ట్రయాంగిల్కి మనకి ఏదైనా ప్యారలల్గా ఉందా? మనకి ఎస్, ఒకటి ప్యారలల్గా ఉంది. అదేంటంటే డిఈ అనేది ఓక్యూ ప్యారలల్ ఉంది. డిఈ ఈజ్ ప్యారలల్ టు ఓక్యూ. ఇక్కడ ఇది ప్యారలల్ అన్నమాట. సో డిఈ అనేది ఇక్కడ ప్యారలల్ టు ఓక్యూ. ఈ రెండింటికి ప్యారలల్గా ఉంది. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? వెంటనే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం పిఈ బై ఈక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ బై ఓక్యూ. సో పీడీ బై డిఓ. ఇది ఫస్ట్ అనమాట. సెకండ్, ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ కూడా ఉంది. ఇక్కడ ఈ సెకండ్ ట్రయాంగిల్ ఒకసారి చూద్దామా. సెకండ్ ట్రయాంగిల్ ఏంటంటే పిఓఆర్
సో ఈ పిఓఆర్ ఉంది కదా, వీటి బట్టి కూడా ఒక ట్రయాంగిల్ తీద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ పిఆర్ఓ ఇక్కడ ఏమని చెప్పాడు, డిఎఫ్ అనేది ప్యారలల్ టు ఓఆర్ అంట. ఇక్కడ డి ఉంది కాబట్టి ఎఫ్ అనేది మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇది ఇచ్చాడు పాయింట్, ఇది ఎఫ్. సో ఈ ట్రయాంగిల్లో చూసుకున్నట్లయితే డిఎఫ్ అనేది ప్యారలల్ టు ఓఆర్, డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఓఆర్. ఈ రకంగా చూసేటప్పుడు ఇప్పుడు ఒకసారి బేసిక్ ప్రొపోర్షనల్ థియరం చేద్దామా. ఇక్కడ చూడండి, పిఎఫ్ బై ఎఫ్ఆర్, పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పీడి బై డిఓ డిఓ. ఓకే, ఇది సెకండ్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి 1 and 2, ఈ 1 అదే రకంగా 2, ఈ రెండింటిని మనం బాగా అబ్జర్వ్ చేస్తే పీడి బై డిఓ, పీడి బై డిఓ ఈ రెండు ఈక్వల్ చేసి పడేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందంటే పిఎఫ్ ఈక్వల్స్ టు ఈక్యూ ఈజ్ ఈక్వల్స్ టు, దాని తర్వాత ఇక్కడ చూస్తే పిఎఫ్ బై ఎఫ్ఆర్. అసలు ఈ రెండు ఈక్వల్గా వస్తాయి. అసలు మనకి ఈ మూడో ట్రయాంగిల్కి సంబంధించినంత వరకు కూడాను ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మనకి ఆల్రెడీ లెక్కలోనే మనకి ఇంకొక పాయింట్ ఇచ్చాడు, ఈఎఫ్ అనేది ఒక ప్యారలల్ లైన్ ఇచ్చాడు. ఇది దేనికి ప్యారలల్ అంటే ఈ పిక్యూఆర్ అనే లైన్ కనబడి ప్యారలల్ అనుకుని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిఎఫ్ బై ఈక్యూ అంటే పిఎఫ్, ఓకేనా, ఇక్కడ పిఎఫ్ అదే రకంగా ఇంకొకటి మేజర్గా చూసుకుంటే, సారీ ఇక్కడ పియు బై ఈక్యూ, ఈ రెండు దేనికి ఇంకొక రేషియో ఏమి ఇచ్చారంటే పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ కాన్వర్స్ థియరం ప్రకారం చెప్పాను. కాన్వర్స్లో ఏమని చెప్పానంటే మనకు రేషియోస్ ఇస్తాడు. సో ఇక్కడ పిఈ బై ఈక్యూ అదే రకంగా పిఎఫ్ బై ఎఫ్ఆర్ ఇలా రేషియోస్ ఇస్తే, రేషియోస్ ఎప్పుడైతే వచ్చాయో డెఫినెట్లీ ఏదో ఒక లైన్ ప్యారలల్గా ఉంటుంది కదా, ఆ లైన్ ఏంటంటే ఈఎఫ్ అనమాట. సో ఈ కాన్వర్స్ థియరం ప్రకారం ఇక్కడ ఈఎఫ్ అనేది ప్యారలల్ టు క్యూఆర్ అంతే. ఓకేనా, సింపుల్గా ఒకటే ఒక మాట, ఇక్కడ కన్వర్స్ థియరం అనేది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ప్రూవ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సింపుల్గా కన్వర్స్ థియరం ఒక్కదాన్ని యూజ్ చేస్తాం అనుకోండి, ఈ ఒక్క దాన్ని బట్టి తెలిసిపోతుంది. సో ఈ మొత్తం లెక్కలో మనం చేసిన టాలెంట్ అంతా ఏంటంటే రేషియోస్ని ఈక్వల్ చేస్తాం, రేషియోస్ నుండి మనం ప్రూవ్ చేస్తామంట, ఇది ఈక్వల్ అనుకోండి. ఓకే, ఇప్పుడు 6th లెక్క చూద్దాం. ఇక్కడ ఈ 6th లెక్క కూడా సేమ్ ఇదే మెథడ్లో ఉంది, ఈ మోడల్లోనే ఉంది. ఈ 6th లెక్కలో ఏమన్నాడంటే వీడిచ్చిన ఆన్సర్ ప్రకారము ఏబిసి అనేవి పాయింట్స్ అంట. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ ఏబిసి ఈ మూడు కూడా పాయింట్స్. అయితే ఇక్కడ ఓపి ఓక్యూ ఓఆర్ ఇంకొక పెద్ద ట్రయాంగిల్ కూడా ఉందా. ఓకే, పిక్యూఆర్, ఈ పిక్యూఆర్ దేంతో జాయిన్ చేశాడంటే ఓతో అనమాట, ఓపి ఓక్యూ ఓఆర్ ఈ మూడు జాయిన్ అయ్యాయి. ఇలా జాయిన్ అయ్యేటప్పుడు వీడు ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వీడి క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నాడంటే ఈ బీసీ ఉంది కదా, ఈ బీసీ అనేది క్యూఆర్కి ప్యారలల్ చేయమంటాడు. బీసీ అనేది ప్యారలల్ టు క్యూఆర్. సో మన దగ్గర ఇది ఈ రకంగా చేయమన్నాడు కాబట్టి మిగిలినవన్నీ మనకు తెలుసు. ఓకే, సో మిగిలినవన్నీ తెలుసు కాబట్టి మన దగ్గర ఉన్న డేటాతో చేద్దాం. ఫస్ట్ వాడు ఏమన్నాడంటే ఏబి అనేది ప్యారలల్ టు పిక్యూ, ఏబి అనేది ప్యారలల్ టు పిక్యూ. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏదైనా ట్రయాంగిల్ ఉందా అంటే ఇక్కడ ఏబి. సో ఈ ఏబి అనేది, ఏబి ఎక్కడ ఉంది, ఏబి, ఈ ఏబి అనేది ఈ ట్రయాంగిల్కి అనమాట, ఈ మొత్తం ట్రయాంగిల్కి ప్యారలల్. సో ఆ రకంగా చూస్తే ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఏంటంటే పిఓక్యూ అనే ట్రయాంగిల్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఈ పిఓక్యూ అనే ట్రయాంగిల్కి చూసాం. సో వీటి బట్టి మనం ఒకసారి రేస్ చేసి రాద్దామా, ఓఏ బై ఓపి, ఓఏ బై ఓపి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఓబి బై బిక్యూ, ఓబి బై బిక్యూ. ఇది బీపీటీని యూజ్ చేసుకొని ఫస్ట్ మనకు వచ్చింది. సెకండ్ వాడు లెక్కలో ఇంకొకటి ఇచ్చాడు, లెక్కలో వాడు మనకు సెకండ్ ఇచ్చిందంటే ఏసీ అనేది ప్యారలల్ టు పిఆర్ అంట. ఇది దేనికి సంబంధించిందో ఒకసారి చూసేద్దామా. ఏసీ కదా, ఏ నుండి సి వరకు. సో ఇది ఏ నుండి సి వరకు కాబట్టి ఇదంతా ప్యారలల్, ఇది ఒక ప్యారలల్ లైన్. దేనికి ప్యారలల్ లైన్, ఈసారి ఒక కొత్త ట్రయాంగిల్ తీసుకున్నాడు, ఇది 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 ఇదంతా ఒక ట్రయాంగిల్ కదా, ఈ ట్రయాంగిల్కి. సో ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్కి ఇది ప్యారలల్ అంట. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్కి ఇది ప్యారలల్ కాబట్టి ఇది ఏ, ఇది సి. ఇది దేనికి సింబల్ అంటే ఇది ప్యారలల్ అంటున్నాడు. సో ఈ ప్యారలల్ అంటున్నాడు కాబట్టి ఓపిక్యూ. దీనిలో నుండి ఒకసారి డెరైవ్ చేద్దామా. డెరైవ్ చేస్తే ఏమొస్తుందంటే ఓఏ బై ఓపి ఈజ్ ఈక్వల్స్ టు ఓసి బై ఓక్యూ. ఇది మనకు వచ్చింది. సో ఓసి బై ఇక్కడ ఓసి బై సిఆరా, ఓకే, ఓసి బై సిఆర్, ఇది ఆర్, ఈ పాయింట్ వేర్ ఆర్. సో ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇది బీపీటీలో సెకండ్. అయితే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఓఏ బై ఓపి, ఓఏ బై ఓపి ఈ రెండు సేమ్ కాబట్టి ఫ్రమ్ 1 and 2 మళ్ళీ అదే కావాలి, ఫ్రమ్ 1 and 2
ఈ రెండు ఈక్వల్ కాబట్టి అప్పుడు మనకు వచ్చింది ఏంటంటే OB/BQ ఈజ్ ఈక్వల్స్ టు OC/CR. ఈ రెండు ఈక్వల్ వచ్చాయి. మన దగ్గర రేషియోస్ ఉన్నాయి. ఎప్పుడైతే మన దగ్గర రేషియోస్ ఉన్నాయో వెంటనే మనకి కాన్వర్స్ థీరం గుర్తొచ్చారు. మన దగ్గర కాన్వర్స్ థీరం వచ్చేటప్పుడు వీటిలో ఏ లైన్ అనేది ప్యారలల్ అవుతుంది డెఫినెట్లీ కూడాను వాడు ఇచ్చిన ట్రయాంగిల్కి ఏ రకంగా OB/BQ అంటే OB/BQ. ఈ OB/BQ అనేది దేనికి ప్యారలల్ అనుకుంటే OC/CR ఈ ట్రయాంగిల్. అప్పుడు డెఫినెట్లీ ఈ మధ్యలో ఉన్నది ప్యారలల్ అవ్వాలి కదా, దేనికి ప్యారలల్ కింద ఉన్నదానికి. సో ఈ కాన్వర్స్ థియరం ప్రకారం ఇక్కడ ఉన్న బీసీ అనేది ఈ బీసీ అనేది డెఫినెట్లీ కింద ఉన్న క్యూఆర్కి ప్యారలల్ అవ్వాలి. క్యూఆర్కి ప్యారలల్ అంతే లెక్క. 6th లెక్క అనేది ఇది. సో ఇప్పుడు 7th లెక్క చేసేద్దాం. సో ఈ 7th లెక్క అనేది కొద్దిగా గమ్మత్తుగానే ఉంది. ఇప్పుడు ఈ 7th సమ్ చేద్దాం. 7th సమ్ ఏమిటంటే అసలు 6.1 థియరంని యూజ్ చేసుకుని ఈ సమ్ని సాల్వ్ చేయమంటున్నాడు. సో 6.1 థియరం ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉందా, ఆ ట్రయాంగిల్లో ఏదైనా ఒక లైన్ అనేది ప్యారలల్గా గీస్తే దాని యొక్క రేషియోస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ABC ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్కి సంబంధించినంతవరకు ఇక్కడ P అనేది Q అనేది ఒక పాయింట్ అనుకుందాం. ఓకేనా, ఈ పాయింట్స్ ఈ PQ అనే లైన్ అనేది ప్యారలల్గా గీస్తే అది ఎలా ఉంటుంది అంటే అటు యొక్క రేషియో AP/PB ఈజ్ ఈక్వల్స్ టు AQ/QC. ఇది మనకి ఇచ్చినది సమ్ 6.1. వాడేమంటున్నాడు ఇక్కడ ఒక లైన్ ఉంది, ఆ లైన్ అనేది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ నుండి వెళ్తుంది. ఇక్కడ AB అనే లైన్కి ఈ P నుండి అనమాట ఒక పాయింట్ ఎగ్జాక్ట్గా మిడ్ నుండి వెళ్తే నెక్స్ట్ దానికి కూడా ఎగ్జాక్ట్గా మిడ్నే అది ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుని చెప్తున్నాడు అంట. ఇది మనం ఇప్పుడు ఏం చేయాలి, మన కాన్సెప్ట్ అంతా కూడా మన యొక్క ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ ప్రూఫ్ మనం కావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ క్యూ ఉంది కదా, ఈ క్యూ కూడా బైసెక్ట్ చేయాలంట. దీన్ని ఏసీని బైసెక్ట్ చేస్తుంది ఎగ్జాక్ట్గా అనుకుని చెల్లేయాలి. సో వాడు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ P నుండి ఒక లైన్ వెళ్తుంది, ఇక్కడ AB నుండి ఒక పాయింట్ మిడ్ పాయింట్ నుండి వెళ్తే అది ఏసీని ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లోనే బైసెక్ట్ చేస్తుంది అనే పాయింట్ మనకు రావాలి. ఓకేనా, ఇది పరిస్థితి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి, మన దగ్గర గివెన్. సో గివెన్ ఏంటంటే ఇక్కడ AP ఉంది కదా, AP ఈక్వల్స్ టు ఇక్కడ AP డిస్టెన్స్ ఎంత అవుతుంది, PB డిస్టెన్స్ ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ అంటున్నాడు కదా. ఒక లైన్కి మిడ్ పాయింట్ అన్నప్పుడు AP ఎంత డిస్టెన్స్, PB కూడా అంత డిస్టెన్స్. ఇది PB, ఇది మనకు ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ PQ లైన్ అనేది ప్యారలల్ అనే ముందు మాట మనకు తెలుసుకుందాం అనమాట. PQ అనేది ఇక్కడ ప్యారలల్ టు BC. ఇది కాబట్టి ఒకసారి వీటి యొక్క వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఆ రకంగా చేస్తే ఇక్కడ పైన ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్లో ఈ AP వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. AP వాల్యూ చూస్తే PB కింద ఆల్రెడీ PB ఉంది ఈజ్ ఈక్వల్స్ టు AQ/QC. సో PB క్యాన్సల్ అయితే 1 అనమాట. అప్పుడు QC ఈక్వల్స్ టు AQ వచ్చింది. సో ఇక్కడ చూడండి QC ఈక్వల్స్ టు AQ అంటే ఈ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి అంటే డెఫినెట్లీ Q అనేది ఒక మిడ్ పాయింటే కదా. సో ఈ రకంగా మనకి ఏం తెలిసిందంటే Q అనేది ఏసీని బైసెక్ట్ చేస్తుంది, ఏసీని బైసెక్ట్ చేస్తుంది అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్ లెక్క. ఓకేనా, సో మనకి ఆల్రెడీ P అనేది ఒక మిడ్ పాయింట్ అనుకోని మనకు తెలిసినప్పుడు ఇక్కడ Q పరంగా ఈ రకంగా వస్తుంది 7th లెక్క. నెక్స్ట్ ఇప్పుడు 8th లెక్క చూద్దాం. ఇప్పుడు 8th సమ్ చేద్దాం. 8th సమ్లో ఏమన్నాడంటే వాడు మనకు ప్రూఫ్ చేయమన్నాడు. ఏం ప్రూఫ్ చేయమన్నాడు, PQ అనేది ప్యారలల్ టు BC అనుకుని ప్రూవ్ చేయమన్నాడు. అసలు అది కూడా ఏది యూజ్ చేసుకోమని 6.2 థియరంని యూజ్ చేసుకొని చేయమన్నాడు. సో 6.2 థియరం అసలు ఏం చెప్తుంది మేజర్గా కూడాను బాగా అబ్జర్వ్ చేస్తే 6.2 థియరం ఏదైనా ఒకటి ఈ రేషియోస్లో ఉంటే అది డెఫినెట్లీ కూడా ప్యారలల్ లైన్ ఇస్తుంది అనుకుని చెప్తుంది. సో మన దగ్గర రేషియోస్ ముందే ఉంటాయి, కాకపోతే ఈ రేషియోస్ ఎప్పుడైతే ఉంటాయి అవి డెఫినెట్లీ కూడా ప్యారలల్గా ఉంటాయి. అయితే ఇక్కడ కూడా మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఇది మిడ్ పాయింట్ నుండి వెళ్తుందంట. అది కూడా 2 సైడ్స్లో మిడ్ పాయింట్లో వెళ్తుంది. ఫస్ట్ సారి మనము చెక్ చేసాం ఇది మిడ్ పాయింట్లో వెళ్తుందో లేదని. ఇక్కడ వీడు ఆల్రెడీ మనకి లెక్కలోనే 2 సైడ్లో కూడా మిడ్ పాయింట్ నుండి వెళ్తుంది అని చెప్పేశాడు. సో ఇప్పుడు మన దగ్గర గివెన్ ఏంటంటే AP ఈజ్ ఈక్వల్స్ టు PB, ఇది పాయింట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ AQ అనేది ఈక్వల్స్ టు QC. సో ఈ డిస్టెన్స్ ఇదే ఈక్వల్ అనుకుని ఇచ్చాడు. మనకి 6.2 థియరం ప్రకారం AP/PB ఈక్వల్స్ టు AQ/QC. ఇది మన దగ్గర ఉన్న రేషియోస్. 6.2 థియరంలో ఆల్రెడీ ముందే మన దగ్గర రేషియోస్ ఉంటాయి కాబట్టి వీటిలోనే ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ చూద్దామా. AP ప్లేస్లో PB వేద్దాం, PB/PB ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ AQ ప్లేస్లో QC వేద్దాం, QC/QC. సో ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తే 1 1 1 1. సో 1 ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఏమొస్తుందంటే సింపుల్గా కూడాను ఇక్కడ PQ ఈక్వల్స్ టు BC అనే పాయింట్ వస్తుంది. ఇక్కడ 1 ఈక్వల్ టు 1 అనే సంగతి పక్కన పెడితే ఈక్వల్ వచ్చింది. ఎప్పుడైతే ఇది ఈక్వల్ వచ్చింది ఇది ఒక ప్యారలల్ లైన్. సో ఎప్పుడైతే ఇది ఒకటి ఈక్వల్ వచ్చింది ఇది ప్యారలల్ లైన్ అనమాట. ఒకవేళ ఇది నాట్ ఈక్వల్ వచ్చుంటే 1, ఇంకొక అయితే ఏదో సంథింగ్ వచ్చుంటే ఇది నాట్ ప్యారలల్ అయ్యింది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ రెండు ఈక్వల్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ వచ్చిందో
ఈ రకంగా దీన్ని బట్టి మనకి ఏమైందంటే పీక్యూ అనేది ప్యారలల్ టు బీసీ. వెరీ సింపుల్ లెక్క, చాలా సింపుల్ లెక్క. ఇక్కడ ఈ లెక్కలో ఒకటి చేయాలి, అదేంటంటే రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ 1 = 1 వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ఇది సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ 9th సమ్ చేద్దాం. ఇప్పుడు ఈ 9th సమ్ ఒకసారి చేద్దాం. 9th సమ్లో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఏబి అనేది ఒక ప్యారలల్ లైన్స్ అంట. ఏబి అనేది ప్యారలల్ టు డీసీ. సో ఇది ఏబి, ఇది ప్యారలల్ టు డీసీ ఇది అన్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ వీటి యొక్క డయాగ్నల్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. దేని నుండి ఓ అనే పాయింట్ నుండి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది ఈ రకంగా ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇది ఓ అనే పాయింట్. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది ఒక ట్రెపిజియం. ఇప్పుడు మనకి లెక్కలో ఏమన్నాడంటే వాడు ప్రూవ్ చేయాల్సింది AO/BO = CO/DO అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో ఇప్పుడు నేను ఈ రకంగా ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి నా కన్వీనియన్స్ కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ గీస్తున్నాను. ఇలా ప్యారలల్గా PQ అనే ఒక ప్యారలల్ లైన్ గీస్తున్నాను. దేనికి ప్యారలల్గా? ఏబికి బీబీకి. సో ఇక్కడ డ్రా PQ ప్యారలల్ టు ఏబికి, అదే రకంగా డీసీకి. అది కూడా త్రూ దేని నుండి? త్రూ ఓ అనే పాయింట్ నుండి తీసుకుని వెళ్తున్నాను. ఇది పరిస్థితి. ఇప్పుడు మనకు కావాల్సినవి AO/BO కావాలి కాబట్టి AO/BO అనే కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మన ట్రయాంగిల్ ఫ్రీగా దొరుకుతుంది చూడండి. ADD ఈ ట్రయాంగిల్ చూడండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ABD ఈ ట్రయాంగిల్ నుండి ఏం చూస్తుందంటే ఇక్కడ PO అనేది ప్యారలల్ టు AB అనమాట. ఇక్కడ PO అనేది ప్యారలల్ టు AB కాబట్టి దీనిలో నుండి రాసుకోవచ్చు. బేసిక్ ప్రొపోర్షనల్ థియరం రాస్తే AP/PD = AP/PO కాబట్టి అది కూడా సేమ్ రావాలి. BO అదే రకంగా DO ఇది కాన్సెప్ట్. ఓకేనా? AP/PB BO/DO ఫస్ట్ వన్. ఇది బీపీటీ థియరం ప్రకారం మనకు తెలిసింది. సెకండ్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటా. ఈసారి మన ట్రయాంగిల్లో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. AO/BO అనేది వస్తుంది ఆల్రెడీ. సో దాని తర్వాత CO/DO కావాలి కదా. ఇక్కడ CO/DO మనకు కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏంటంటే ADC ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటా ట్రయాంగిల్ ADC. ఈ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఇక్కడ PO అనే లైన్ అనేది ప్యారలల్ టు DC. సో PO is parallel to DC. ఈ రకంగా చేసేటప్పుడు ఇక్కడ ఈ రేషియోస్ చూడండి. APPI/DD = AP/PD. ఇక్కడ చూడండి AO/OC. ఇది రెండోది. సో ఈ రెండు మనకు వచ్చినప్పుడు ఫ్రమ్ 1 and 2 మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ AO వచ్చింది, CO వస్తుంది కదా. ఈ రకంగా వచ్చినప్పుడు ఇక్కడ AP/PD రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. ఈ రెండింటిని ఈక్వల్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే BO/DO అంటే ఇది ఈక్వల్స్ టు AO/OC. ఓకేనా? రెండు ఈక్వల్ వచ్చాయి. అయితే మన లెక్కలో ఏమన్నాడంటే AO కింద BO రావాలి. సో ఆ రకంగా అయితే ఈ BOని నేను ఇటు పంపించేస్తున్నాను. అప్పుడు AO/BO = OC అంటే CO/DO. లెక్క ప్రూవ్ అయిపోయింది. సో సఫా అయిపోయింది. ఈ రకంగా అంతే. ఇక్కడ మీరు ఈ లెక్క మొత్తానికి ఒక్కటి చూసుకోవాలి. అదేంటంటే ఈ PQ అనేది ప్యారలల్గా గీస్తున్నాం. ఇది గీయకపోతే మనకు లెక్క అనేది రాదు. సో ఇది మన లిబర్టీ కోసం మనం గీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ట్రయాంగిల్ ABD తీసుకుంటున్నాం, ట్రయాంగిల్ ADC తీసుకుంటున్నాం. ఈ రెండు కానీ మిస్ చేస్తారా లెక్క అనేది పోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా లాస్ట్ లెక్క. ఈ లాస్ట్ లెక్క కూడా ఏమంటున్నాడు? ఇక లాస్ట్గా 10th సమ్ చేద్దాం. 10th సమ్ ఏమి ఇచ్చాడంటే ABCD అనే ఒక పాయింట్స్ ఇచ్చాడు. అవన్నీ O అనే పాయింట్ నుండి ఇంటర్సెక్ట్ అవుతాయి అంట. ఓకే. మనకు రేషియో ఇచ్చాడు AO/BO = CO/DO. ఓకే. ఇప్పుడు ఇది ఒక ట్రెపిజియం అని ప్రూవ్ చేయమన్నాడు. ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు వెంటనే నేను ఏం చేస్తానంటే P అనేది O అనే దానికి ఒక ప్యారలల్ డ్రా చేస్తాను. డ్రా PO ప్యారలల్ టు దేనికి? ఏబీకి అనే దానికి ప్యారలల్ చేస్తాను. అది కూడా ఇంటర్సెక్ట్ దేని నుండి వెళ్తుందంటే త్రూ O అనే పాయింట్ నుండి వెళ్తుంది. ఇది పాయింట్. సో ఈ రకంగా చేస్తాను. ఇక్కడ నాకు P1 అనేది ప్యారలల్ టు AB. ఇప్పుడు నాకు ఏంటంటే ఎప్పుడైతే ఇలా నేను ఫామ్ చేస్తాను, నాకు ఫామ్ చేసిన యొక్క ఉద్దేశం ట్రయాంగిల్స్ కోసం. ఏ ట్రయాంగిల్? ఇప్పుడు నాకు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను అంటే ABD. ఈ ABD అనే ట్రయాంగిల్ తీసుకున్నాను. ABD. ఈ ABD అనే ట్రయాంగిల్లోనే ఏమంటే P1 అనేది ప్యారలల్ టు AB. P1 అనేది ప్యారలల్ టు AB. ఇలా ఉన్నప్పుడు నాకు కొన్ని రేషియోస్ వస్తున్నాయి. AP/PD = BO/DO. ఇది నాకు ఫస్ట్ది. నాకు లెక్కలో ఆల్రెడీ ఒక రేషియో ఇస్తాడు. ఈ రేషియోని ఇది రెండో నెంబర్ అనుకుంటా. ఈ రెండో నెంబర్ నుండి నాకు ఇంకా బాగా నేను దీన్ని ఎలా సేవ్ అవుట్ చేసుకుంటున్నా అంటే నాకు BO/DO ఉంది కదా, ఆ రకంగా సేవ్ అవుట్ చేసుకుంటున్నా. ఇది ఎటు పంపించేస్తే CO ఇటు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే AO/CO = BO/DO.
ఇది నాకు వచ్చిన రెండో ఈక్వేషన్. ఈ రెండో ఈక్వేషన్ అసలైనది. ఓకేనా? ఇది. సో, ఫ్రమ్ 1 and 2 దీన్ని 3 నెంబర్ అయినా వేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రమ్ 1 and 3 ఈ మూడింటిని బాగా చూసుకున్నట్లయితే ఇక్కడ 1 and 3లో చూసుకున్నట్లయితే BO/DO రెండు కామన్ ఉన్నాయి కాబట్టి AP/PD ఈజ్ ఈక్వల్స్ టు AO/CO ఇది మనకు వస్తుంది. సో, ఇక్కడ AO/CO వచ్చింది కాబట్టి ఇక్కడ దీని నుండి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కాన్వర్స్ థియరం. సో, దీంట్లో నుండి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కాన్వర్స్ థియరం. సో, మనకి ఎప్పుడైతే రేషియోస్ వస్తాయో ఇక్కడ కాన్వర్స్ థియరం ప్రకారం ఏదో ఒక లైన్ అనేది ప్యారలల్ అనమాట. ఇక్కడ ఈ PO అనే లైన్ అనేది దేనికి ప్యారలల్? DC అనే లైన్కి ఇక్కడ ప్యారలల్ అని వస్తుంది. సో, ఈ కాన్వర్స్ థియరం ప్రకారం ఇక్కడ PO అనే లైన్ అనేది ప్యారలల్ టు DC. ఓకే, ఇక్కడ ప్యారలల్ అనే లైన్ అనేది DCకి ప్యారలల్ అని వస్తుంది ఈ రేషియో ప్రకారంగా. అయితే మీరు ఇక్కడ నాకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. PO అనేది ప్యారలల్ టు DC అంట ఫస్ట్ పాయింట్. ఇక్కడ PO అనేది ప్యారలల్ టు AB కూడాను. ఇక్కడ PO అనేది ప్యారలల్ టు AB ఇది రెండో పాయింట్ స్టార్టింగ్లోనే రాసుకున్నా. సో, ఈ రెండిటికి ప్యారలల్ అయినప్పుడు ఇది ప్యారలల్ అయ్యిందంట. దాంతోపాటు ABCD 4 పాయింట్లు అంట. ఆ 4 పాయింట్లు ఈ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట అనేటప్పుడు డెఫినెట్లీ ఒక ట్రెపెజియం అవుతుందా లేదా ఇన్ని కండిషన్స్ ఉండేటప్పుడు? సో, లాస్ట్కి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ABCD ఒక 4 పాయింట్లు అదే రకం O నుండి ఇంటర్సెక్ట్ అవుతున్న వాటి డయాగ్నల్స్ అవి 2 ప్యారలల్స్ ఇన్ని కాన్సెప్ట్స్ ఉండేటప్పుడు అది డెఫినెట్లీ కూడాను ఒక ట్రెపెజియం అవుతుంది. 2 ప్యారలల్స్ ABCD అనే పాయింట్లు O నుండి ఇంటర్సెక్ట్ అవుతుంది. అది డెఫినెట్లీ ఏమవుతుంది? ఒక ట్రెపెజియం అవుతుంది. సో, ఈ రకంగా PO ప్యారలల్స్ టు DC, PO ప్యారలల్స్ టు AB. సో, ఈ రకంగా ఉండడం వల్ల మనం ట్రెపెజియం అని ప్రూవ్ చేసాం. ఓకేనా? ఇది కాన్సెప్ట్.